ఈ రోజు మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ మా హస్బెండ్‌కి ఏ షిఫ్ట్ ఎర్లీ మార్నింగ్ 7 లోపు డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆయన స్కూటీ వేసుకొని వెళ్ళిపోతే నాకు చర్చికి స్కూటీ ఉండదనేసి ఆయన్ని డ్రాప్ చేయడానికి ఆయనతో పాటే డ్యూటీకి అయితే వెళ్తున్నాను. సమ్మర్‌లో చలి పెట్టడం ఏంటండి బాబు, ఎర్లీ మార్నింగే ఫుల్ చలి పెడుతుంది. సో ఇంకా ఆయన డ్రాప్ చేసి వచ్చి పిల్లలకి అయితే రెడీ చేపించి నేను ఇంట్లో పని అంటే బట్టలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, అవి చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు తీసుకొని చర్చికి అయితే బయలుదేరిపోయాను. మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే హెయిర్ ఫాల్ అయింది, మొత్తం రీగ్రోత్ అవుతుంది. నా ఫోర్ హెడ్ మీద బేబీ హెయిర్ చూసారు. హెయిర్కి అయితే రోజ్మెరీ వాటర్, ఆల్మండ్ హెయిర్ ఆయిల్, అలాగే నైల్ షాంపూ యూజ్ చేస్తున్నాను. సో మొత్తానికి అయితే నేను జుట్టుని పట్టించుకోవట్లేదు. అప్పట్లాగే హెయిర్ ప్యాక్లు వేసుకోవడం, హెయిర్ కేర్ చేసుకోవడం అట్లా ఏం లేదు. ఫస్ట్ అలా గాలికి వదిలేసాను. మనం పట్టించుకోకపోతేనే అవి మనకి పెరుగుతూ ఉంటుంది. సో అందుకే ఇంకా ఆఫ్టర్ చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్ ఆకలేసింది. వంట ఏం చేయలేదు, ఇంకా పిల్లలు కూడా ఆకలి అంటుంటే సో నిన్న పంపించిన సేమియా కీర్ ఉంటే దాన్ని అయితే తిన్నాము. పిల్లలు తిన్నారు, నేను కూడా కొంచెం తిన్నా. అసలు స్వీట్ క్రేవింగ్స్ చాలా మట్టికి చంపేసుకున్నాను. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేశాను, స్వీట్స్ కూడా చాలా మట్టికి అవాయిడ్ చేశాను. ఇంకా ఆకలేసింది, ఇంకా ఏం ఆప్షన్ లేదనేసి కొంచెం తినేసాను అనమాట. కొంచెం పప్పు ఉంది, వాటికి తోడు ఎగ్స్ అయితే బాయిల్ చేసి వాటిని షెల్ అయితే తీస్తున్నా. చర్చికి వెళ్ళొచ్చేసరికి 12:30 అయింది. ఇంకా బాగా ఆకలేసి అందుకే ఒక 10 నిమిషాలలో వంట రెడీ చేసి ఆడబెట్టాను. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ సంత దొరికితే చాలు చక్కగా బయటకు వెళ్ళిపోయి మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఎండలకైతే నేను అస్సలు బయటికి పంపించను. ఈ ఎండలకనే కాదు, నేను అసలుకే బయటికి పంపించను. వాళ్ళని బయటికి పంపించిన నేను తీసుకొని వస్తే తప్పించి. నేనైతే ఎవ్రీడే 2 బాయిల్డ్ ఎగ్స్ ఎల్లో తీసేసి నేను ఎగ్ వైట్ ఒకటే తింటున్నాను. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే. ఈ డ్రెస్ గురించి చాలా మంది అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతారని నాకు తెలుసు, అందుకే ముందుకు చెప్తున్నాను. సో ఈ డ్రెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకోలేదు, కాసం షాపింగ్ మాల్ అని భద్రాచలంలో తీసుకున్నాము. కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడడానికి అసలు అలాగే ఉండదు, కంఫర్ట్ అయితే టూ మచ్ ఉంది, చాలా బాగుంది. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్లో ప్రమోషన్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉండి నీడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను, 9515293941. ఆ నెంబర్కి అయితే కాల్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఎందుకంటే మీరు కాల్ చేసినా కలవదు. ఓకేనా? ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. చూసి వెళ్ళిపోకుండా కుసంత కుడిసైతే లైక్ కొట్టేయండి. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నా కానీ ఇంకా అవ్వట్లేదు. సో